హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను ఇవాళ చేయబోయే రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ అనేది చేసి చూపెడతాను. బయట మనం ఎంత వందలు పెట్టి తెచ్చుకున్నా కూడా చాలా తక్కువగా వస్తుందండి చికెన్ పకోడీ. మనం ఒక హాఫ్ కిలో అట్లా మనం ఇంట్లో ఎంతమంది ఉన్నామనేది ఎస్టిమేషన్ వేసుకొని చికెన్ తెచ్చుకొని ఇలా ఇంట్లో చేసుకొని పకోడీ చేసుకొని తిన్నామంటే అందరం కలిసి సరిపోని తిన్నామనే సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందండి. ఎక్కువ మనీ పెట్టుకున్నా కూడా మనకి ఏదో కొద్దిగా వచ్చేస్తుందండి. డబ్బులు పెడదామంటే బాగా ఎక్కువైతాయి అన్నట్టుగా ఉంటుంది. ఇలా చికెన్ చేసుకొని తెచ్చుకొని పకోడీ చేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది. నేను 350 గ్రాముల వరకు అయితే చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి 1½ స్పూన్ వరకు అయితే అల్లం పేస్టు, 1 స్పూన్ వరకు అయితే సాల్టు, 3 స్పూన్స్ వరకు అయితే కారం, 2 స్పూన్స్ వరకు అయితే కార్న్‌ఫ్లోరు, 1½ స్పూన్ వరకు అయితే బియ్యం పిండి వేసుకుంటున్నానండి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి, చాలా బాగుంటుందండి. ఇట్లా అన్నీ వేసిన మసాలాలు కానివ్వండి, పిండి కానివ్వండి మంచిగా పట్టుకుంటుంది. మంచిగా మ్యారినేట్ చేసుకోవాలండి. ఇంకా మనకు టైం ఉంటే 1:30 నుంచి 2 గంటల వరకు అయితే ఉంచుకుంటే గంటన్నర 2 గంటల వరకు ఉంచుకుంటే అయితే టైం ఉంటే చాలా బాగుంటుందండి చికెన్ పకోడీ. 1 స్పూన్ వరకు అయితే గరం మసాలా, 1/2 స్పూన్ వరకు అయితే ధనియాల పొడి. మేము కారం అయితే ఎక్కువే తింటామండి. అన్నీ మంచిగా పట్టించుకోవాలి. ఒక ఎగ్ అయితే నేనైతే కొట్టయితే పోస్తున్నానండి. అన్నీ మంచిగా పట్టుకున్న తర్వాత ఫైనల్గా ఎగ్ని అయితే వేసుకోవాలండి. చాలా ఎట్లా అంటే ఎగ్ వేసుకోవటం వల్ల మంచి క్రిస్పీగా ఉంటుందండి. మళ్ళీ ఎగ్ అనేది బీట్ చేసి చికెన్ మీద వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి. కొద్దిగా నీచు వాసన వస్తుంది కదా, ఈ అల్లం ఇవన్నీ పట్టుకోవటం వల్ల కూడా ఆ స్మెల్ అనేది మనకి తెలియదండి. మీకు ఇంకా కావాలంటే 1/2 స్పూన్ వరకు అయితే మిరియాల పొడి వేసుకోండి, చాలా బాగుంటుంది. కారం అనేది మీ ఆప్షనల్ అండి. నేనైతే మారినేట్ చేసి అయితే ఒక 45 మినిట్స్ వరకు అయితే ఉంచుకున్నానండి. 45 మినిట్స్ అయిపోయిన తర్వాత స్టవ్ మీద అయితే మూగుడు పెట్టేసుకొని 1/4 కిలో వరకు అయితే ఆయిల్ పోసుకొని, ఏం లేదండి మనం ఉల్లిగడ్డ పకోడీ ఇంకా వేసుకుంటాం కదా, ఉల్లిగడ్డ పకోడీ ఇంకా క్యాబేజీ పకోడీ అట్లనే వేసుకోవటమేనండి, ఏం లేదు. ఫస్ట్లో వచ్చేసి కొద్దిగా పచ్చిగా ఉంటుందండి. నేనైతే ఫుడ్ కలర్ వచ్చేసి వేసుకోలేదండి, అవసరం లేదండి, అది మీ ఆప్షనల్. ఫుడ్ కలర్ ఎందుకండి, ఇట్లా మనం న్యాచురల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా అయితే పకోడీ అయితే వేగిపోయినట్టే. ఇది ఎగ్ వేయటం వల్ల కూడా అండి, కార్న్‌ఫ్లోర్ ఎగ్ ఇలాంటిది వేయటం వల్ల కూడా మనకు ఆయిల్ కూడా ఉండదండి. పకోడీకి వచ్చేసి చాలా బాగా ఇట్లా మనకి ఆయిల్ అనేది పట్టుకోదు. ఇలా మనం ఇంట్లో చికెన్ అనేది రెడీ తెచ్చుకొని పకోడీ చేసుకొని ఇంట్లో తిన్నామంటే అందరం సంతృప్తిగా తినేయచ్చు. బయట కొన్నామంటే ఎన్ని వస్తాయండి, వందలు పెట్టినా కూడా చాలా తక్కువగా వస్తాయి. ఇలా తప్పక ట్రై చేయండి. నేనైతే రెండో వాయి కిందనైతే మళ్ళీ వేస్తున్నాను. చాలా ఈజీ అండి. మారినేట్ చేసి పెట్టుకున్నామంటే మనం ఇప్పుడు 4 మెంబర్స్ కానివ్వండి, 6 మెంబర్స్ కానివ్వండి ఉంటే కొద్దిగా ఎక్కువ చికెన్ అనేది తెచ్చుకుంటే సరిపోతుంది. బోన్స్ కూడా ఏమైనా బోన్స్ వచ్చినా కూడా అండి, బోన్స్ కూడా మొత్తం వేగిపోతాయి. చికెన్ పకోడీ అయితే వేగినట్టేనండి, చూసారు కదా. కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చుకుంటే సరిపోతుందండి. కొద్దిగా మనం పీస్ పట్టుకొని చూసామంటే మనకు అర్థమైపోద్ది. బాగా గట్టిగా కూడా ఉంచుకోవద్దండి, అలానే మెత్తగా కూడా ఉంచుకోకూడదు. ఫైనల్గా అయితే పకోడీ అయితే అయిపోతుంది. నేనైతే కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. దీంట్లో పకోడీ అంటేనే కరివేపాకు అండి, చాలా అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుందండి. మిరపకాయలు కూడా ఒక 8 వరకు అయితే పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. కరివేపాకు అయితే నేనైతే గుప్పెడు వేసాను, చాలా బాగుంటుందండి. దీంట్లో కరివేపాకు కూడా అద్భుతమైన టేస్ట్ అనేది ఉంటుంది, చాలా రుచిగా ఉంటుందండి కరివేపాకు వచ్చేసి. ఫైనల్గా అయితే పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. తప్పక ట్రై చేయండి. బయట అనేది మనం మనీ పెట్టినా కూడా మనకు చాలా తక్కువ వస్తుందండి. నేనైతే కొద్దిగా ఒక 1/2 స్పూన్ వరకు అయితే కారం వేసుకొని అయితే పకోడీని అయితే కింది మీదకి అయితే అనుకుంటున్నానండి. చాలా బాగుంటుంది, తప్పక ట్రై చేయండి. ఇలా మనం ఎప్పుడన్నా తినాలన్నప్పుడు చికెన్ తెప్పించుకొని చేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.